అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను వచ్చేసి అరబిక్ వాళ్ళు చేసుకునే యాచన. ఇది వచ్చేసి కెప్సా అస్వా అంటారండి. కెప్సా అస్వా ఎట్ చేయాలో చెప్తాను చూడండి. మనకు ఏమేమి కావాలంటే కెప్సా అస్వాకు ఎర్రగడ్డలు కావాలండి. ఎర్రగడ్డలు ఈ మాదిరి కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మరీ చిన్నవి లేకుండా మరీ కొంచెం పెద్దగా లేకుండా ఒక రకంగా. ఉల్లగడ్డలు అండి, ఉల్లగడ్డలు కూడా ఈ మాదిరి కట్ చేసి పెట్టుకోవాలా. ఉల్లగడ్డలు, ఎర్రగడ్డలు. ఇది వచ్చేసి ఒట్టి ద్రాక్ష మనము కడిగేసి ఉడికి నీళ్ళలో వేసి పెట్టుకున్నామన్నమాట. ఇది ఇవి వచ్చేసి తెల్లన్నానికండి, తెల్లన్నం చేసుకోవాలన్నమాట. తెల్లన్నానికి 2 నిమ్మకాయలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, యాలకుపుడలు, జీలకర్ర కూడా వేయాలండి. జీలకర్ర కూడా వేస్తాను. ఇవి వచ్చేసి మసాలా పొడి అండి. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇది వచ్చేసి గరం మసాలా, పసుపు పొడి, నిమ్మకాయ పొడి. నిమ్మకాయ పొడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి దీనికి, దిజాజ్ అస్వాకు, కెప్సా అస్వాకు. ఇది వచ్చేసి ధనియాల పొడి, మిరియాల పొడి, జాతర బెర్రీ, ఉప్పు, ఇది కలర్ పొడి. ఇక్కడ వచ్చేసి జాఫరాన్ పొడి అంటారు దీన్ని. ఇది మాజీ మసాలా, ఇదండి మాజీ. ఇదే దీంట్లో ఏమేమి ఉన్నాయో దీంట్లో కూడా అవే ఉన్నాయండి. దీంట్లో ఉప్పు వేయలేదన్నమాట. దీంట్లో ఉప్పు ఎందుకు వేయలేదో, దీంట్లో ఉప్పు ఎందుకు వేసామో చెప్తాను. అవన్నీ వచ్చేసి నెయ్యి అండి, రోజ్ వాటరు, ఆలివ్ ఆయిల్ కూడా కావాలా. ఇవి వచ్చేసి శనగబ్యాళ్ళు అండి. శనగబ్యాళ్ళు నేను 2 గంటల సేపు నానబెట్టుకుండేసి తర్వాత ఉడకబెట్టుకున్నాను అనమాట. చూడండి, ఈ ఒక 70% ఉడికింటాయి అనమాట, ఉచ్చి పచ్చి ఉడికినాయి అనమాట. ఈ గ్లాస్తో సగం కప్పు, సగం గ్లాస్ మైన వేసి ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇవి కావాలా. ఇవన్నీ అసు అంటే ఈ శనగబ్యాళ్ళు ఇవన్నీ కావాలన్నమాట. నిమ్మకాయ పొడి, శనగబ్యాళ్ళు, ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు ఉండాలి అసు అంటే, అదే అసు అనేది. కోడి అండి, మనము కోడి కట్ చేసి ఈ 2 కోళ్ళు అనమాట. 2 కోళ్ళు, ఒక కోడి సగానికి కట్ చేసి పెట్టాను అనమాట. ఒక కోడి 2 ముక్కలు చేసి పెట్టాను అనమాట ఈ మాదిరిగా. ఇప్పుడు మనము ఎడజాలో చెప్తాను చూడండి. చూడండి, నేను ముందే ఎసురు పెట్టుకున్నాను అనమాట. దీంట్లో నూనె ఉప్పు వేసి పెట్టాను అనమాట. ఉప్పు కూడా ఎంత వేయాలని చెప్పాల్సిన అవసరం లేదు కదండి. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఉప్పు ఎంత వేసుకోవాలని. ఉప్పు సరిపేడుగానే వేసుకుంటారు ఎవరైనా కూడా. తక్కువ వంట చేసి తక్కువ, ఎక్కువ వంట చేసి ఎక్కువ వేసుకుంటారు కాబట్టి ఇంత వేసానని చెప్పలేదన్నమాట. నీళ్ళల్లో అనమాట అది. అందుకని చెప్పేసి ఉప్పు నూనె వేసి పెట్టి ఇట్లా ఎసురు కాగబెట్టుకున్నామన్నమాట. దీంట్లో ఈ మసాలా దినుసులు కూడా వేసేద్దాము. జీలకర్ర కూడా వేస్తానండి. జీలకర్ర దీంట్లో వేస్తాను తర్వాత. చూడండి, జీలకర్ర కూడా వేసేస్తానా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మనము. చూడండి, ఇప్పుడు మనము ఈ గిన్నె తీసుకున్నాం కదండి. ఈ గిన్నెలోకి మనము ఈ శనగబ్యాళ్ళు వేసేసుకుందాము. మొత్తం వేసేసానండి. ఉల్లగడ్డలు కూడా వేసుకుందాము. ఎర్రగడ్డలు కూడా వేసేసుకుందాము. ఈ ఉప్పు ఉంది కదండి, ఈ మసాలా పొడి దీంట్లో వేద్దాము. ఇవి ఒట్టి ద్రాక్ష కూడా ఇవి కూడా వేద్దామండి. నీళ్ళు పడేసి వేద్దాము. చూడండి, నీళ్ళు పడేసేసాము ఒట్టి ద్రాక్షలు ఒకటి. ఇది కొత్తిమీర కొంచెం వేసుకుందామండి. అల్లం కూడా కొంచెం వేసుకుందాము. తెల్లగడ్డ కూడా కొంచెం వేసుకుందాం. అన్నీ ఉల్టా చెప్తానండి. ఇది అల్లము, ఇది తెల్లగడ్డ. తొందర ఏం చేద్దాం. అవి వచ్చేసి రోజ్ వాటర్ వేసుకుందామండి. ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. చూడండి, ఇది నెయ్యి. ఇది మామూలుగా బటరు కరగబెట్టేసి అవన్నీ దీంట్లో ఎర్రగడ్డలు ఏందో మసాలా పొడేసి దీని మాదిరి కాంచి పెడతారనమాట, బులుగు కలర్ వచ్చేట్టుగా. ఇది నెయ్యి ఇక్కడ.
సెమ్న అంటారు దీన్ని. సెమ్న వేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు బాగా దీన్ని కలిపేసుకుందాము. చూడండి ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి మనము. ఇది అశువ అంటారు దీన్ని. ఈ అశువుని ఎన్నో రకాలు చేసుకోవచ్చు అండి. కోడి కట్ చేయకుండా అట్లే కోడి పొట్టలో కుక్కేసి దాన్ని ఎత్తివి కరెంట్ పోలో పెట్టి అట్లా చేయొచ్చు. తర్వాత మీకు చేసి చూపించానండి. ఇది ఒక రకం అనమాట. ఇది కెప్సా అసువు. ఇప్పుడు వచ్చేసి మనము ఇది కొన్ని అడుగులు వేసేసుకున్నాం. ఇది కలిపేసుకున్నాం కదా. ఈ మాదిరి అండి ఇట్లా అడుగున వేసేసుకోవాలా, ఇట్లా పరిచేసుకోవాలి. అడుగున వేసేసుకున్నాం కదా. ఇది పక్కన పెట్టుకుందాం కొంచెంసేపు. ఈ ప్లేట్ ఉంది కదండి, ఈ ప్లేట్లోకి మనము ఇంకా కొంచెం అసువ ఉంది, నేను అట్లే పెట్టినాను. ఇది వేసుకొని పెట్టుకోవాలి ఇట్లా. ఇది పక్కన పెట్టుకున్నాము. చూడండి ఈ కోడి నేను ఉప్పు ఈ మసాలా పొడిలో ఎందుకు ఉప్పు వేయలేదంటే అండి, దీంట్లో ఉప్పు ఒక నిమ్మకాయ కట్ చేసి దాని రసం పిండి నానబెట్టి పెట్టినాను అనమాట. సుమారుగా ఇది ఒక 3-4 గంటలు నానింది ఉప్పులో. ఇంకా దీనికి ఉప్పు వేయాల్సిన అవసరం లేదు కాబట్టి నేను మసాలా పొడిలో వేయలేదనమాట. మనం అసువా కలబెట్టుకున్నాం కదా, దాంట్లో ఉప్పు లేదు కాబట్టి ఉప్పు వేసినాను అనమాట. ఎప్పటికైనా కూడా మనము ఈ చికెన్ కానీ మటన్ కానీ ఉప్పు వేసి మటన్ అయితే నేత మటన్ అయితే వేసుకోవచ్చు ఉప్పు. ముదురు మటన్ అయితే కన్నా ఉప్పు వేసి బిరికి ఉడకదు. ఇట్లా కోడి కానీ ఇలా ఏదైనా సరే చేప అయినా కూడా ముందుగానే ఉప్పులో నానబెట్టుకుంటే కన్నా ఉప్పు లోపలికి బాగా దిగుతుందండి. ఇప్పుడు ఈ కోళ్ళు మనం గిన్నెలోకి వేసుకుని వేసినాం కదా, ఈ మసాలాలు కూడా వేసేద్దాము. ఈ మసాలాలు అండి దీంట్లో కట్టేద్దాము. ఈ మసాలాలండి దీంట్లో ఖచ్చితంగా నిమ్మకాయ పొడి ఉండాలి. ఈ అన్నానికి మాత్రము నిమ్మకాయ పొడి ఉండాలి. ఆ నల్ల నిమ్మకాయలు ఉంటాయి కదండి, ఆ నల్ల నిమ్మకాయలు పొడి కొట్టి వచ్చింటుంది రెడీమేడ్గా, అదనమాట. ఈ మాదిరి మసాలా పొడి వేసేసినాం కదా. ఇంకా ఇది వేసేసుకున్నాము. కొత్తిమీర, అల్లము, తెల్లగడ్డ. వాసన మాత్రం గమాలిస్తుంది. ఆలివ్ ఆయిల్ కూడా వేసుకున్నామండి. రోజ్ వాటరు ఇంకా ఇప్పుడు నేను కోడిలో వేయలేదు, అసువులో వేసాం కదా, మళ్ళీ తర్వాత తెల్లన్నం వేసుకున్నాం రోజ్ వాటరు. దీంట్లో కూడా కొంచెం సెమ్నా వేద్దామండి. దీన్ని కలిపెట్టేసుకుందాం బాగా. దీన్ని ఇట్లా కలిపేసుకుందాం బాగా. చూడండి ఎన్ని కలిపేసి పెట్టేసుకున్నామండి మనము. ఇప్పుడు ఈ మాదిరిగా బాగా దీన్ని కలిపి పెట్టేసాను అనమాట. దీన్ని ఉప్పు కూడా ముందే వేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ కోడిని ఇట్లా ఎల్లెలకలు పెట్టుకుందాము. చూడండి ఇట్లా ఎల్లెలకలు పెట్టుకోవాలా, బౌలిచ్చి పెట్టకూడదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత గుమ్మరిచ్చాం కదా దాంట్లోకి సీనియాలకి, గుమ్మరిచ్చినప్పుడు బాగా పడుతుంది అనమాట, బోల పడతాయి కోళ్ళు. అందుకని చెప్పేసి ఈ మాదిరి అన్నాలు చాలా రకాలు చేత అవుతాయండి నాకు. తర్వాత చేసి చూపించాను మీకు. మీరు నచ్చిందంటే, మీకు నచ్చితే చూడండి ఈ మాదిరి వేసేసి పెట్టుకున్నాం కదండి మనము కోడిని. ఇప్పుడు ఈ అస్వా కూడా పైన వేసేసుకుందాం. వీళ్ళకి ఇట్లనే అన్నీ ఎక్కువే వేయాలండి, ఎక్కువే ఉండాలా. ఒక్క మనిషి వచ్చినా కూడా ఇంత పెద్ద దౌరకు చేయమంటారు. ఎగస్ట్రా ఎవరినో ఒక మనిషి చుట్టాలు వచ్చినారంటే ఇంత పెద్ద దౌరకు చేయమంటారు. ఇక్కడ అరబీ ఇళ్ళలో పనిచేసే వాళ్ళకి తెలిసిందే వాళ్ళ సంగతి, వీళ్ళ సంగతి. తెలియని వాళ్ళకి చెప్తానండి. ఇంతే. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుందాం మనము. ఇప్పుడు మనకి ఎసురు కాగిపోయింది కదా, ఆ బియ్యం వేద్దాం ఎసురులో.
చూడండి ఎసురు కాగిపోయిందండి, ఉడికిపోతుంది అనమాట. మసాలా కూడా చూడండి దిగిపోయింది ఎర్రగా, భలే గమాలు ఇచ్చిందండి వాసన అయితే కన్నా. ఇప్పుడు మనము బియ్యం వేసేసుకుందాము. ఈ బియ్యము ఈ మనము బిర్యానీకి దమ్ బిర్యానీకి ఎట్ట చేసుకుంటాం ఆ మాదిరిగా ఉచ్చి పచ్చిగా ఉడకనిచ్చి దాంట్లో వేసేసుకుందాం. ఆ సూపులో ఫస్ట్ ఉడకనిద్దాం కొంచెంసేపు బియ్యాన్ని, అన్నము. చూడండి ఇప్పుడు మనము అన్నము రెడీ అయిపోయిందండి. చూడండి ఈ మాదిరి రెడీ అయిపోయింది, ఉచ్చి పచ్చిగా ఉడికిందండి అంతే. ఇప్పుడు మనము ఇది దవర మధ్య పొయ్యిలో పెట్టుకోవాలా. ఈ మధ్యలో పొయ్యిలో పెట్టుకొని మంట తగ్గించి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ కోడి ఉంది కదా చూడండి, ఈ ఇట్లా మాదిరి పరిచి పెట్టేసుకున్నాం కదా అంతా మనం అసు కోడి అంతా. ఇప్పుడు మనము ఈ అన్నం వేసేసుకుందాం దాంట్లో. చూడండి అంత అన్నం అంతా వేసేసుకున్నామన్నమాట. చూడండి ఈ మధ్య పొయ్యిలో పెట్టుకుంటే అండి మనము తొందరగా అవుతుంది, కోడి ఉడుకుతుంది. చిన్న పొయ్యి మీద పెడితే అన్నం పైనుండి అన్నం పిసురు పిసురు అయిపోతుంది, కింద ఉండే కోడి బిరికన ఉడకదు. ఈ మధ్య పొయ్యిలో పెట్టుకుంటే కనుక కింద బిరికన వేడి వచ్చేసి కోడి త్వరగా ఉడుకుతుంది అనమాట. అయితే మంట అయితే తగ్గించుకొని పెట్టుకోవాలా, మనం నీళ్ళు వేసుకోలే కాబట్టి. ఈ మాదిరి ఇప్పుడు మనము నెయ్యి వేసుకుందామండి. మనం కోడిలో వేసినాము, అసువులో వేసినాం కదా, ఇంకా కొంచెమే వేసినాం నెయ్యి, ఒక రవ్వ సరిపోతుంది. రోజ్ వాటర్ వేసుకుందామండి. రెండు మూతలు వేసాను అనమాట. ఇది వచ్చేసి యాలకుల పొడి. ఈ మాదిరి అండి అంతా వేసేసుకోవాలా అంతలక్కల. కలర్ పొడి కూడా వేసుకుందాము. ఈ తొందరకు చెప్పినట్టు చెప్పి అన్నీ ఉల్టా చెప్తా ఉంటా అండి, అవన్నీ పట్టించుకోకండి. ఎందుకంటే నేనే అన్ని పనులు చేసుకోవాలన్నమాట. సామాన్ నేనే తీసుకోవాలా, అన్నీ కట్ చేసుకోవాలా. ఇంకొక మనిషి ఉంది, అయినా కూడా ఎవరిని వచ్చినప్పుడు లేకపోతే పని ఉన్నప్పుడు నాకు సాయం రానిదు. మా ఆమె పిల్లల దగ్గర ఉండమంటుంది. అందుకని చెప్పేసి నేను ఒకదాన్ని చేసుకోవాలన్నమాట. సామాన్లు నేనే కడుక్కోవాలా, కట్ చేసుకునే అన్నీ నేనే కట్ చేసుకోవాలి, కూరగాయలు అన్నీ అట్లా అన్నీ నేనే నీట్గా చేసి పెట్టుకోవాలండి. అట్లా మళ్ళీ టయానికి చెప్పిన టయానికంటే మళ్ళీ 20 నిమిషాల ముందే చేసి పెట్టాలా. అట్లా అయ్యి నేను తొందరగా ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా ఉన్నా కూడా దాంట్లో ఉంటాయి కదండి ప్లేట్లో, చూసి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనము ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. కారం కావాల్సిన వాళ్ళు కారం తింటారు. ఈరోజు నేను తినండి, తినని రోజు చెప్తారు చేయమని అన్నీ, ఏం పర్వాలేదు. మజ్జిగ తిన్నామన్నమాట ఇంతకుముందు అంతా, చేసినప్పుడు అంతా తింటానే ఉంటాము. ఈరోజు తినను కాబట్టి తొందరగా ఒకటి చెప్పి ఒకటి చెప్పకుండా ఉన్నా కూడా దాంట్లో ఉంటాయి కదండి ప్లేట్లో, చూసి అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు మనము ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాము. కారం కావాల్సిన వాళ్ళు కారం తింటారు. ఈరోజు నేను తినండి, తినని రోజు చెప్తారు చేయమని అన్నీ, ఏం పర్వాలేదు. మజ్జిగ తిన్నామన్నమాట ఇంతకుముందు అంతా, చేసినప్పుడు అంతా తింటానే ఉంటాము. ఈరోజు తినను కాబట్టి చెప్తాను అంతే. ఇప్పుడు మనం గస్తీరు ఉంది కదా, గస్తీరు పెట్టేసుకుందాము అన్నం పైన.
పొగ బయటికి పోకుండా ఆవిరి కుడిపోతుంది కోడి తొందరగా. ఒక అర్ధ గంట కల్లా ఉడికిపోతుందండి, అయిపోతుంది అన్నము. ఇప్పుడు ఈ మూత పెట్టేసుకుందాము. ఇది రోల్ అండి, రోల్ కూడా పెడదాం దీనిపైన. బరువుకు ఈ పొగ బయటికి రాకుండా ఉంటుంది, బరువు పెట్టాం కాబట్టి. ఇంకొకటి వచ్చేసి ఈ పొగ మనకి అన్నము ఆవటిల్లినప్పుడు పొగ వచ్చదు కదండి. అన్నం ఆవటిల్తానే మనం చిన్న పొయ్యి పైన పెట్టుకోవాలా. ఈ చిన్న పొయ్యి ఉంది కదా, ఈ చిన్న పొయ్యిలు ఉన్నాయి కదా సైడు, చిన్న పొయ్యిల పైన పెట్టుకోవాలన్నమాట. ఈ పొయ్యి మీదనే ఉంటే కన్నా మాడిపోతుంది పొగ. మనం అన్నం ఆవటిల్తానే చిన్న పొయ్యి మీద పెట్టేసుకుండేసి ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వండించి ఆఫ్ చేసుకోవాలి, అంతేను. ఇప్పుడు మనము దీన్ని ఆవటిల్నిద్దాము అన్నాన్ని. కోడి కూడా లోపల వేడి వచ్చేది అంతలేకే. చూడండి అన్నం రెడీ అయిపోయింటుందండి. కెప్సాసు చూద్దాము. చూడండి పొగలు వచ్చింది, రెడీ అయిపోయింటుంది, కోడి ఉడికిపోయింటుంది అనమాట. ఇప్పుడు మనము ఈ అన్నము కొంచెం పక్కకి తీసి పెట్టుకుందాం, ఈ కలర్ ఉండే అన్నం అంతా. చూడండి పక్కన పెట్టుకుందాము ఫస్ట్. ఇప్పుడు అన్నం గుమ్మరి చేసుకుందాము దీంట్లోకి. శ్రీమాత్రమ్మ ఓం నమః శివాయ నమో నారాయణ శ్రీమాత్ర. చూడండి అడుగు అంటుకోకుండా వచ్చేసిందండి. ఇంకా 5 నిమిషాలు ఉండిచ్చిండే ఏం కాదు, అడుగు అంటుండదు అనమాట. ఇంకా అడిగి టైం అయిపోయింది, అన్నం పెట్టి టైం అయిపోయింది, అందుకని చెప్పేసి ఆఫ్ చేసేసాను. చూడండి అన్నం అంతా సర్దుకుందాం ఈ మాదిరి. ఇదే అండి దీస్ ఆర్ కెప్సాసు. కలిపోతుందండి. ఇప్పుడు మనం ఈ కలర్ అన్నం వేసేసుకుందాము దీనిపైన ఈ మాదిరి. మొత్తానికి కెప్సాసు రెడీ అయిపోయిందండి. చూడండి ఇంతే అండి, ఎత్తపోదాము దీన్ని. నా వంట మీకు నచ్చినట్టయితే కనుక మా ద్రౌపది వంటిల్లు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా. సరే అండి, అందరికీ జై శ్రీరామ్.